టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. మా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారని ఒకరు చెప్తుంటే లేదు అని ఒకరు చెప్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచిత గౌరవం ఇవ్వాలి, అదే ఉండాలి, లోకేష్ గారికి ఇవ్వకూడదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు చెప్తున్నదా, లేకపోతే నాయకులు వాళ్ళు కోఆర్డినేషన్ లేకుండా జరుగుతుందా, లేకపోతే వైసీపీ పన్నిన వ్యూహంలో భాగంగానే జరుగుతుందా అనే విషయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, పల్లా శ్రీనివాస్ గారు నమస్తే. సో ఇప్పుడు ఈ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే నినాదం అసలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు మేము ఒకటే చెప్తున్నామండి, ముఖ్యమంత్రి చేయాలన్నా డిప్యూటీ సీఎం చేయాలన్నా సరే పార్టీకి ఒక నియమావళి ఉంటుంది, దానికి ఒక ప్లేనరీ జరుగుతుంది. ఆ ప్లేనరీలో డిసైడ్ చేసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చొని డిసైడ్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ. ఎవరికి ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ఎవరికి ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ఎవరికి మంత్రులు ఇవ్వాలి అని చెప్పేసి పార్ట్నర్స్ మధ్యన అందరూ క్లోజ్ డోర్స్లో చర్చించుకున్నటువంటి విషయాలు. కొంతమంది ఏదో అవగాహన లేకుండా మాట్లాడినటువంటి మాటలు, కొంతమంది రెచ్చగొట్టి అడిగినటువంటివి, దానికి స్పందించినటువంటి వార్తలు తప్ప అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. అది పద్ధతి కూడా కాదు. వాస్తవాలు నా ఉద్దేశం అంటే పద్ధతి కాదు. పద్ధతి అనేది అందరూ కూర్చొని డిసైడ్ చేసుకున్నట్టు. ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత అక్కడ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చొని ఎవరికి ఏంటి ఇవ్వాలి, ఏది తీసుకోవాలి అని డిసైడ్ చేసుకుని అక్కడ అందరూ ఆ లెవెల్లో అంతా బాగానే ఉంది, ఆ డిసైడ్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి తరుణం ఇది. కాకపోతే ఏదో విధంగా ఈ పార్ట్నర్స్ మధ్యన విభేదాలు రేపడానికి ఒక్కొక్కరు మాట్లాడేటువంటి మాటలు, దాంట్లో కొంతమంది అటు ఇరు పక్షాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆ ట్రాప్లో కొంచెం పడి అభిమానమో దురభిమానంతో మాట్లాడిన మాటలు తప్ప ఇందులో ఎటువంటి పార్టీ నియమావళికి సంబంధించినటువంటిది అంటే నియమావళిని అదిగే ఉల్లంఘించినట్టుగానే అనుకోవాలి. ఉల్లంఘించిన అందుకే అందరికి కూడా ఈ రెండు పార్టీల వారు కూడా చెప్పారు. మా పార్టీ నుంచి అందరికీ చెప్పాం, మీకు మీ పరిధి దాటి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ పరిధి కాదది అని మాట్లాడినటువంటి అందరికీ చెప్పాం. అలాగే అటు మా ఎన్డీఏ పార్ట్నర్ అయినటువంటి జనసేన నాయకత్వం కూడా వాళ్ళ క్యాడర్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా ఖండించాల్సిన అవసరం మీరే, అంటే ఎందుకంటే మీరే చేయాలి రాష్ట్ర అధ్యక్షులుగా. ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా కూడా మీరే తీసుకోవాలి, దీనికి ఎండకార్డు వేయాలన్నా కూడా మీరే వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అత్యంత బాధ్యతమైన. సో ఈ విషయంలో దీనికి ఎండకార్డు చెప్పాం, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, మీ పరిధి దాటి మాట్లాడొద్దని చెప్పేసి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఆయన ఉంటారు, ఇంకెవరు ఉంటారు? కాదు ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు ఉన్నటువంటిది అందరూ డిసైడ్ చేసి అక్కడ ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని మంత్రులు వీళ్ళు ఉండాలని అనుకున్నారు. వాళ్ళకి ఎవరికి జనసేన మంత్రులు ఎవరు, తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎవరు, బీజేపీ పార్టీ మంత్రులు ఎవరు అనేది అందరూ కూర్చొని చర్చించుకొని పెట్టుకున్నటువంటి ఇది. ఈరోజు కొంతమంది పరిధులు దాటి మాట్లాడే మాటలు, ఏదైనా సరే పార్టీలకి నియమావళి ఉంటుంది, ఎన్డీఏ కూటమికి ఒక నియమావళి ఉంది, దాని తగ్గట్టుగా వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైనా అది అతిక్రమించొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అండి. వైసీపీ పన్నిన వ్యూహాత్మక వల్ల భాగంగా కొంతమంది మా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఏదైతే ఉందో మా సంబంధిత పార్టీ నాయకులు కూడా వాళ్ళు పన్నిన వ్యూహంలో భాగంగా కొంతమంది పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిదానికి ఒక పదవి ఇవ్వాలన్నా, పదవి నుంచి తీసేయాలన్నా ఒక పార్టీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, అందులో అధిష్టానానికి సంబంధించిన అతిరథ మహారథులు అందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఎవరికి నచ్చినట్లు అట్లా నిర్ణయాలు తీసుకోవడానికి జరగదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా పరిధి దాటి కొంతమంది మా పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పరిధి దాటి ప్రవేశిస్తున్నారు. వారిపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకొని తీరుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సముచిత గౌరవం ఎప్పుడు కూడా అట్లానే ఉంటుంది, ఎందుకంటే అందరూ కలిపే ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ సత్యప్రదాస్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.